ఎక్స్క్యూస్ మీ మేసం మేసం అవుతారండి మేడం చా చూడండి అమ్మ తమ్ముళ్ళకి ఫోటో తీసుకుందాం అమ్మ స్మైల్ బాగా ఇంకా నవ్వాలా గట్టిగా హిహి నువ్వు అచ్చా నువ్వంటే షార్ట్ కొట్టారు ఇంచేనా అందరూ కళ్ళు మూసుకోండి మూసుకున్నారు లేదా మళ్ళీ నన్ను మోసం చేయకండి చాలా పెద్ద ఐటమ్ టాటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన సిటీలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చాం, పంచి కూడా కట్టాను, షార్ట్ కూడా అప్లోడ్ చేసాను చూడండి. అంటే ఇప్పుడు సాయంత్రం అయింది కదా, అలా సరదాగా మా ఫ్యామిలీ అంతా కలిసి సిరిడిలో కొంచెం షాపింగ్ చేయబోతున్నాం. షాపింగ్ అంటే ఏవో పెద్ద పెద్ద వస్తువులు ఏం కాదు, చిన్న చిన్నవి ఏవో కావాల్సినవి కొనుక్కుంటాం. పదండి మా షాపింగ్ ఎలా జరిగిందో చూసేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అన్నట్టు వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం బయటకు వచ్చేసాం రెడీ అయిపోయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడికి వెళ్తామో మాకే తెలీదు. అలాగే గుడికి వెళ్ళాం. నిన్న ఏమైందంటే దారి మర్చిపోయాం అనమాట. మేము తీసుకున్న రూమ్ తీసుకున్నాం కదా, అక్కడికి రావడానికి నాన్న తెప్పులు పడ్డాం. ఈరోజు మార్నింగ్ ఈజీగా గుడికి వెళ్ళి వచ్చేసాంలే. అంటే ఫ్రీ భోజనం కదా, ఇక్కడ నుంచి దగ్గరే. ప్రతిసారి టోకెన్లు తీసుకోవడం, అక్కడికి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనేసి వెనకాల మొత్తం డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఒక్కరికి దారి తెలీదు, ఎటు వస్తున్నారు ఎటు వెళ్తున్నారు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన దారిలోనే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా సరే రెస్టారెంట్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నైట్ నేను మా క్రాంతి కూడా ఒక షార్ట్ కొనుక్కుందామని వెళ్ళాం అనమాట, ట్రాక్ ఆఫ్ ట్రాక్. అసలు ఏ షాప్కి వెళ్ళామో మాకే తెలియలేదు. లాస్ట్ మొత్తం అంతా తిరిగి అలిసిపోయి 2 ప్రిడేటర్లు తాగి రూమ్కి వచ్చేసాం. అంటే గుడి నుంచి వచ్చేటప్పుడు ఒక షాప్ కనిపించింది, ఆ షాప్ దగ్గరికి వెళ్దాం నైట్ రూమ్కి వచ్చాక ట్రై చేసాం, కానీ వెళ్ళలేకపోయాం. ఇప్పుడైతే ఫస్ట్ మా చెల్లికి బట్టలు కొనాలన్నమాట. షాప్ ఇదిగోండి, ఈ షాప్లో దూరుతామా, దూరట్లేదు, ముందుకు వెళ్దాం. చాలాసేపు తిరిగిన తర్వాత అయితే షాప్ ఉన్న రూట్లోకి వచ్చాం. అంటే వెళ్ళిన ప్లేస్కి 2 సార్లు వెళ్ళాం. మొత్తానికి ఏదో వచ్చాంలే, కానీ డబ్బులు సౌండ్ నిలబడుతుందా ఏంటో చూపిస్తాను. అంటే ఏదో ఊరేగింపు జరుగుతుంది చూడండి. అదిగో కనబడుతున్నారా, మొత్తం అందరూ జెండాలు పట్టుకొని ఉన్నారు. నాకు తెలిసి సాయిబాబా అని అనుకుంటున్నాను. చిన్న పల్లకిలా ఉన్నది, అక్కడ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను, ఆగండి. నేను అంతలా గమనించలేదు, కానీ మీరు చూసారు లేదా వెనకాల, అంటే సేమ్ సాయిబాబు లాగా రెడీ అయ్యారు ఒక తాతగారు. బాగా చూపిస్తాను, ఒకసారి చూడండి. అచ్చం చూడడానికి సాయిబాబు గారి లాగే ఉన్నారు. చూసారు కదా, సేమ్ చూడడానికి సాయిబాబు లాగే ఉన్నాడా. ఇప్పుడు సెంటర్కి వచ్చాం, చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ అదే ఊరేగింపులాంటి జరుగుతుంది, ఆ సొంతలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే మొత్తం ఎటు చూసినా సరే షాప్లో కనబడుతున్నాయి. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా సరే అక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ ఏదో. ఈ పొన్ను ఏమంటారు తెలుసా, అంటే చూడడానికి అర్థం నేరేడుకాయలు, కాకపోతే పెద్దవి ఉంటాయి. వెళ్ళే దారిలో తీసుకున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఇవే కనబడుతున్నాయి. ఇవినే ఎక్కువ ప్రముఖనట్టు, ఇవి 2 కనబడుతున్నాయి. బాగున్నా. వెళ్తుంటే దారిలో మా అమ్మవాళ్ళకి అంటే లేడీస్ బట్టలు కనిపించే లోపలికి వెళ్ళిపోయారు. మా మనగూడలో ఏమో ఇక్కడ పానీపూరి తింటున్నారు, మనం కూడా వెళ్ళి తినేద్దాం. మన సైడ్ పానీపూరి చాలాసార్లు తిన్నాం, ఇక్కడ పానీపూరి ఎలా ఉంటుందో చూద్దాం. బాగుందా? 2 ప్లేట్లు పానీపూరి తినేసాం. ఆ లోపలికి వెళ్ళారు, తిరిగి వచ్చేసారు, ఏమి కొనలేదు. డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. డీమార్ట్ మేము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి దాదాపు 3 కిలోమీటర్లు, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఏమో మన సైడ్ డీమార్ట్లు చాలా చూసాం, అక్కడలాగా ఉంటాయి మ్యాక్సిమం నాకు తెలిసి. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటాయి చూద్దాం. భయ్యా
యూట్యూబ్ ఛానల్ పానీపూరి అచ్చా. ఓకే ఓకే. ఇప్పుడు మన ముందు ఉన్నది కదా, ఇదే భక్తి నివాస్. అంటే ఇక్కడ రూమ్లు 250కి అలా ఉంటాయి. ఒక రూమ్ వచ్చేసి ఇక్కడికి రావాల్సిందే, కానీ మనకి దీని గురించి ముందు తెలీదు. ఇక్కడికి వచ్చాక బుక్ చేసుకోవడానికి అవదని చెప్పారు. ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేసి ఉంటే బాగున్నాను, కానీ ఏం చేస్తాం, అక్కడ రూమ్ తీసేసుకున్నాం. చూస్తే ఇక్కడ కూడా రూమ్లు చాలా బాగుంటాయని అనిపిస్తుంది, ఎందుకంటే బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. దాదాపు 3 కిలోమీటర్లు దాటి నడిచిన తర్వాత అయితే మనకి కనిపించింది డిమార్ట్ బోర్డు. అదిగో కనబడుతుంది కదా, షేర్ఖాన్ అక్కడ ఉన్నాడు. ఫైనల్లీ ఆగేయటు మన ఆగియా అని వచ్చిందంటే ఆగేయటు డిమార్ట్కి వచ్చేసాం. అంటే ఇంకా మమ్మల్ని చాలా వెనక వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. మా డాడీ వాళ్ళు వెనకాల ఉన్నారు. లోపలికి వెళ్దాం. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా కత్తిసింగ్ కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ సోమలు లేకపోలే, ఆడికి మాత్రం మామూలుగా ఉండదు. చూద్దాం లోపలికి వెళ్ళి ఏముంటాయి ఏటో. వచ్చేసాం. చూసారా, చెప్పాను కదా మా కత్తిసీని కూడా తీసుకుని వచ్చాడు. పెట్టుకుంటావు మా లోపల చెప్పు. అన్ని కొంటాను, బ్యాగ్, సూట్ కేసులు అయ్యి ఇక్కడ ఉండవు, అది తీసుకొచ్చాడు. కానీ ఏమో ఉండొచ్చు. సూట్ కేసు ఉండదు మ్యాక్సిమం, నాకు తెలిసి ఉండవు. చూద్దాం. సూట్ కేసు కొనడానికి వచ్చిందంట. పదండి లోపలికి వెళ్ళాక సూట్ కేసు ఎతికేద్దాం. బయట చూడడానికి ప్లేస్ చాలా బాగున్నది. అంటే మన సైడ్ డిమార్ట్లు ఉంటాయి కదా, అవి చూడడానికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటాయి, కానీ అది ఇక్కడ అలా లేదు. బాగుంది. మా డాడీ వాళ్ళు వచ్చారు, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చేసాం. మా అమ్మతోనే ఉంటాను, ఏటుకుంటుందో చూద్దాం. ఇప్పుడైతే స్నాక్స్ సెక్షన్లో ఉన్నాం. చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఉన్నాయి. బ్యాగ్ కొట్టుకుని అందులో ఏటేదిలే, అలా తిరగడం ఎవడో ఒక గుద్దేసే వరకు బుద్ధి రాదు. ఇక్కడ కాదు సూట్ కేసులు ఇక్కడ ఉండవమ్మా. పద వెళ్దాం మరి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటే పైకి వెళ్తాం, అంటే ఒక ఫ్లోర్ వెళ్తాం, కానీ ఇక్కడ అలా లేదు. సైడ్ ఇల్లు ఉన్నాయి అనమాట. ఈ సైడ్ అలా ఈ అమ్మ అప్పుడే ఇందులో ఎట్టేసింది, ట్రాక్ ఇట్టినట్టు ఉంది. అనవసరమని తీగి నువ్వు. ఇక్కడ ఇంత దూరం వచ్చి సబ్బులు కొంటున్నారా? సంతూర్ సబ్బులు కొనడానికి మహారాష్ట్రలో ఉన్న షిరిడీలో ఉన్న డిమార్ట్కి వచ్చారా? అక్కడ ఎలా ఉంది, ఇక్కడ అలాగ ఉంది డాడీ. తక్కువ ఏంటి 53 రూపాయలా? కాదా ఎక్స్క్యూస్ మీ మేసం అవుతుండే మేడం. చూడండి అమ్మాయి అవుతారు అలా ఉందా. అది చూసి నాకు నోరు తిన్నగా తిరగలేదు మేడం అనలేకపోయినా. ఇక్కడికి వచ్చాం బ్యాగుల దగ్గరికి. అదే సూట్ కేసులు. అమ్మ కొంతవా? అది కేవలం ఏమో ఇది 12,800 ఉండేది 4,700కి ఇస్తున్నారా? తీసుకుంటావా? చిన్నది ఎంత అంటే 1800 అమ్మా. 1800 అంటే ఇరిపిగలు. ఈ అమ్మాయి యాక్టింగ్ చూడండి, మొత్తం అన్ని తీసేస్తున్నా, బ్యాగులు గేగలు అని. చూడు ఒకసారి. సంగీత ఎలా తిరుగు, సంగీత ఒకసారి ఎలా తిరిగించుకో. దాదాపు 3 కిలోమీటర్లు నడిచి వచ్చి డిమార్ట్లోనే ఒక గంట సేపు తిరిగాం. ఒక కాస్ట్లీ వస్తువు కొన్నాం. ఒక్క షాక్ అవుతారు. ఇంచేనా అందరూ కళ్ళు మూసుకోండి. చూస్తున్నారు లేదా? మళ్ళీ నన్ను మోసం చేయకండి. చాలా పెద్ద ఐటమ్. కచ్చిప్పులు కొనడానికి 3 కిలోమీటర్లు నడిచి వచ్చాం. 60 రూపాయలు. ఎందుకు ఇవన్నీ అన్నట్టు కొలు తెరిచారు లేదా? ఇదిగోండి కొన్ని వస్తువులు. ఇప్పుడు ఇక్కడ నుంచి నడిచి వెళ్దాం. ఏం చేస్తాం, తప్పదు మరి. కచ్చి తమ్ముళ్ళకి ఫోటో తీసుకుందాం అమ్మా. స్మైల్ బాగా, ఇంకా నవ్వాలా గట్టిగా. హిహి నువ్వు. అచ్చా నువ్వంటే నువ్వా? ఓకే. చాలా కష్టపడి అయితే కొన్నాం కదా, ఇది తీసుకొని ఇంటికి బయలుదేరితే రూమ్ దగ్గర బయలుదేరుదాం పదండి. పాదయాత్ర మొదలు పెట్టేసాం. ఆకాశం చూస్తేనేమో కొంచెం తేడాగా ఉన్నది. మధ్యలో కొన్ని వర్షం పడింది అనుకోండి, ఇంకా తడిసి మొప్ప అయిపోవడమే. 3 కచ్చిప్పులు కొనుక్కోవడానికి ఇంత దూరం వెళ్ళాం, 3 కిలోమీటర్లు. ఎందుకు? మా మనుగోడు 2 సెంట్లు కొనుక్కున్నాడులే, వెనకాల పట్టుకుని వస్తున్నారు. పదండి, ఇదన్నమాట సంగతే. ఇంకా ముందున ఏమన్నా షాపింగ్ చేస్తారో లేదో చూద్దాం. ప్రస్తుతానికి అయితే నడుస్తూనే ఉన్నాం.
వచ్చే దారిలో మన బంగారానికి ఒక పౌచ్ కొన్నాను. ఇదిగోండి, దీన్ని చాలా రోజులు వాడేసాను. చాలా రోజులు కాదు, సంవత్సరంన్నర. అప్పుడు సంక్రాంతికి కొన్నాను, మొన్న కాదు ఆ ముందు సంవత్సరం సంక్రాంతికి. అంటే చూసుకోండి, దాదాపు సంవత్సరంన్నర. మామూలుగా వాడలేదు. చాలా అంటే ఇవి ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు కూడా వేరే టైప్, ఈ టైప్ కోసం ఎతికాను. షిరిడీలో కొన్నాను ఫైనల్లే. ఇది ఊడిపోయింది, అందుకని షిరిడీ షాపింగ్ పూర్తయింది. ఖర్చీఫ్లు, 4 ఖర్చీఫ్లు, మీ అమ్మకి ఇచ్చా 2 స్ప్రే బాటిల్లో, ఒక పౌచ్, ఇదన్నమాట. సరే కానీ మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏం కొంటూ ఉంటారు, అసలు డీమార్ట్ దేనికి వెళ్తూ ఉంటారు, కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.